హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా శారీ కలెక్షన్ చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ప్యూర్ మష్రూమ్ సిల్క్ శారీ అండి. ఇది శారీ కరెక్ట్గా చెప్పాలంటే నాకు 3000 చేంజ్ పడింది అనమాట. 4000కి దగ్గరలో 3900 అలా పడింది శారీ. శారీ అయితే కట్టుకుంటే చాలా బాగుండింది. లుక్ అయితే లైట్ కలర్, దాని మీద మొత్తం కూడా సిల్వర్ కలర్ వీవింగ్ అనమాట. శారీ అంతా అదంతా వీవింగేనండి, ప్రింట్ కాదు. మొత్తం కూడా వీవింగ్లోనే వస్తుంది మనకి జరీ అనేది. చాలా బాగుంటుంది లుక్ అయితే. పిక్స్ నేను సైడ్ యాడ్ చేశాను చూడండి, నేను కట్టుకున్నప్పటిది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ లుక్ ఇచ్చిందనమాట ఈ శారీ. పట్టు చీరలతో సమానంగా ఉంది దీని లుక్ అనేది. దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను. మా మదరే స్టిచ్ చేశారనమాట. సింపుల్గా ఇలా బుట్ట చేతులు పెట్టేసి మనకి ఇక్కడ ఎల్బో దగ్గర మంచి గ్రిప్ వచ్చేలా పెట్టించుకున్నాను. మొత్తం కూడా గోల్డ్ కలర్ ఏదైతే వీవింగ్ ఉందో ఆ కలర్తో పైపింగ్ వేయించుకున్నాను. అది లైట్ సిల్వర్ కలర్లో ఉంటుంది. థ్రెడ్స్ వేయించుకున్నా. ఇది వచ్చేసి నార్మల్ ఫ్యాన్సీ శారీ అండి. ఇది మనకి పోచంపల్లి డిజైన్కి కొంచెం అట్లా వస్తుంది అనమాట, పోచంపల్లి డిజైన్ లాగా. ఈ శారీ వచ్చేసి జస్ట్ నాకు ఒక 600 అలా పడింది అనమాట హోల్సేల్ షాప్స్లో. చాలా బాగుంటుంది. అయితే ఇటుకరాయి కలర్ది మొత్తం కూడా శారీ బార్డర్ వస్తుంది మనకి. పైనంతా కూడా బ్లాక్ కలర్ ఇంకా వైట్ డిజైన్ ఉంటుంది. ఆ మధ్యలో మనకి ఎసాకారంలో ఉందంతా కూడా లైట్ పెసరపచ్చ కలర్లో వస్తుంది. కెమెరాకి అంత క్లారిటీ రావట్లేదు, పెసరపచ్చ కలర్లో ఉంటుంది. మనకి పళ్ళు చూసినట్లయితే అందులో ఎక్కువ ఎలివేట్ అయ్యేది పెసరపచ్చ కలర్ అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. ఇలాగ పళ్ళు అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి. ఇది నేనైతే హాఫ్ శారీగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నా ఈ శారీని. నా ఉద్దేశంలో చాలా బాగుంటుంది. హాఫ్ శారీ లెహెంగా లాగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. డిజైన్ చేయించుకుంటే కంపల్సరీ ఇంకో వీడియోలో చూపిస్తాను, ఓకేనా? ఈ శారీ వచ్చేసి మనకి బ్రాస్ శారీ అంటాం కదా, వాటిలోనే హైయెస్ట్ క్వాలిటీ అనమాట. చాలా బాగుంటుంది. మనకి బ్రాసోలో డైలీ వేర్ శారీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి కొంచెం హై రేంజ్ క్వాలిటీ అండి. ఇది వచ్చేసి మనకి 1200 అలా పడుతుందండి. శారీ వచ్చేసి మనకి ఆఫర్లోనే ఇది 1100 పడింది అనమాట. చాలా బాగుంటుంది శారీ వచ్చేసి. మనకి శారీకి మనకి బార్డర్ వచ్చేసి మొత్తం కూడా క్రీమ్ కలర్ ఉంటుంది. శారీ అంతా బార్డర్ ఇంకా పళ్ళు వచ్చేసి మనకి నేరేడ్ పండు కలర్లో వస్తుంది. బచ్చల పండు కలర్ అని కూడా అంటాం కదా. చాలా బాగుంది శారీ అయితే. ఇవన్నీ కూడా ఇంకా కట్టుకోని శారీస్ అనమాట. మనకు బార్డరు ఇంకా పళ్ళు సేమ్ కలర్లో ఉంటుంది. బ్లౌజ్ కూడా అంతేనండి. దీని బ్లౌజ్ కూడా బచ్చల పండు కలర్ విత్ బార్డర్, సేమ్ బార్డర్ ఉంటుంది కదా, అంతే ఉంటుంది. ఇది వచ్చేసి పట్టు శారీ అండి. ఇది నేను శంకర్ విలాస్లో తీసుకున్నాను. గుంటూరు శంకర్ విలాస్లో కాంప్లెక్స్ దగ్గర తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకు ఆఫర్లోనే ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3000 పడింది అనమాట. పళ్ళు వచ్చేసి రాయల్ బ్లూ కలర్, రాయల్ బ్లూ మీద గోల్డ్ కలర్ జెరీ బార్డర్ అనమాట. కడ్డీ బార్డర్ అంటాం కదా, అలా వచ్చింది. శారీ అంతా కూడా యాష్ కలర్లో ఉంటుంది. లైట్ యాష్ ఇంకా అది కల్నేత్ అండి. యాష్ ఇంకా బ్లూ షేడ్లో ఉంటుంది అనమాట. దాని మీద మొత్తం గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది. శారీ అయితే చాలా బాగుంది అసలుకి. దానికి రాయల్ బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారు చూడండి, ఎంత రిచ్ పళ్ళు అంటే చూసింగానే అసలు ఇంకా ఫిదా అనమాట ఆ శారీకి, అంత బాగుండింది. దీనికి బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. చిన్న బార్డర్ ఇచ్చారు. ఏదైనా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి అలా ఉంచాము. ఇంకా అంతా ఏం ఆలోచించుకోలేదు దాని గురించి. నెక్స్ట్ శారీ ఇంకోటి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. హ్యాండ్లూమ్స్ అండ్ సంథింగ్ ఏదో వస్తుంది, ఆ పేజ్లో తీసుకున్నాను. కావాలంటే మీకు ఎవరికైనా లింక్ కావాలనుకుంటే చెప్పండి, కింద ఇస్తాను, ఓకేనా? వాళ్ళ పేజ్ లింక్ వచ్చేసి కింద ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదంతా కూడా చాలా మంది తీసుకున్నారు ఈ మధ్య. ఇన్స్టాగ్రామ్ నిండా ఈ శారీ కొన్ని రోజుల వరకు. పళ్ళు అంతా ఇలా కట్ వర్క్ వస్తుంది మనకి. మొత్తం కూడా పర్ల్స్తో ఉంటుంది వర్క్ అంతా కూడా. వర్క్ క్వాలిటీ అయితే చెప్పవసరం లేదు. శారీ అయితే మనకి క్రష్ షిఫాన్ అనమాట. శారీ అంతా కూడా చాలా బాగుంది, షైనింగ్ ఉండింది. వీటికి రిప్లికాలు కూడా వచ్చినాయండి. ఇదైతే ఒరిజినల్ అనమాట. రిప్లికాస్ కూడా వచ్చినాయి. వీళ్ళ పేజ్లో అయితే ఒరిజినల్ క్వాలిటీ వచ్చింది. చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా బుట్ట హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. నాకు ఇవి ఎందుకో బాగా సెట్ అవుతుంది ఈ డిజైన్ అనేది, అందుకని అలా స్టిచ్ చేయించుకున్నాను. ఎల్బో లెంత్ హ్యాండ్స్ పెట్టి వర్క్ అనేది ఇలా ఆల్రెడీ ఉంది బ్లౌజ్కి. అది ఇలా హాఫ్ హ్యాండ్స్ కాకుండా ఫుల్ లెంత్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నాను నేను. పల్స్తో అక్కడక్కడ బుట్టాలకు కూడా వస్తుంది మనకి వర్క్. దీని వర్క్ కానీ శారీ క్వాలిటీ కానీ చెప్పవసరం లేదండి. వీటికి అసలుకి మనం వంక పెట్టే ఇదే ఉండదు, అంత బాగుండింది వర్క్. మీకు పేజ్ లింక్ కావాలనుకుంటే చెప్పండి, కింద ఇస్తాను, ఓకేనా? ఇది వచ్చేసి ఇంకోటి డార్క్ మనకి బ్రింజాల్ కలర్ అంటాం కదా, ఆ కలర్ శారీకి మొత్తం కూడా ఇలాగ మనకి సిల్వర్ కలర్లో గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. మొత్తం కూడా జెరీ వీవింగ్. ఇది కూడా మనకి ప్రింట్ కాదండి, జెరీలోనే అలాగ మనకి
చెట్ల ఆకారంలో ప్లాంట్స్లా వస్తుంది, బోన్సాయి ట్రీస్లా వస్తుంది అనమాట. కింద పైన 2 బార్డర్స్కి సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. పళ్ళు కొంచెం డిఫరెంట్గా జెరీ అనేది మనకి స్ట్రైప్స్లా వచ్చింది పళ్ళులో. శారీ అంతా ఇలాగ సేమ్ ఉంటుంది. దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. బట్ ఎల్లో కలర్ బ్లౌజ్ కాకుండా నేను వచ్చేసి ఇంకోటి డిజైన్ చేయించుకున్నాను. బ్లౌజ్ అనేది చూపిస్తాను మీకు. అంటే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాము. పళ్ళు అంతా ఇలా స్ట్రైప్స్ వస్తుంది, అదే షేడ్లో పళ్ళు అంతా కూడా ఇలా రిచ్గా మనకి స్ట్రైప్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి కలంకారీ ఫ్లోరల్ బ్లౌజ్ అనమాట. ఇది మొత్తం కూడా మనకి మొత్తం ఒరిజినల్ క్వాలిటీ అనమాట. ఇది మనకి మీటర్ 400 దాకా పడుతుందండి. పెయింటింగ్ చుట్టూతా మొత్తం కూడా వర్క్ వస్తుంది. దీనికి కలంకారీ ఫ్లోరల్ ప్రింట్ అనమాట. మొత్తం కూడా కాటన్ ఫ్యాబ్రిక్ కాకుండా పట్టు ఫ్యాబ్రిక్ అదంతా కూడా. ఇది నార్మల్ ఒక ఫ్యాన్సీ శారీ టైప్ అండి, కాటన్ క్లాత్లో వస్తుంది. బట్ ఇది కొంచెం ఫ్యాన్సీ శారీ టైప్, కోటా సిల్క్ అంటాం కదా, కోటా కాటన్ సంథింగ్ ఏదో అంటారు. ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలా స్ట్రైప్స్ వస్తుంది. శారీ అంతా చిన్న చిన్న బుట్ట వస్తుంది. ఆఫీస్ వేర్ అలా బాగుంటుంది. ఇది మనకు బయటకు వెళ్ళటానికి కూడా అఫీషియల్గా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎల్లో కలర్ పట్టు శారీ అండి. శారీ అంతా కూడా ఇలాగా రౌండ్గా వచ్చే సర్కిల్స్ లాగా, వాటి లోపల మొత్తం కూడా ఫ్లవర్ జెరీ అనేది వస్తుంది, వీవింగ్ అనేది. మనకి ఇలా బార్డర్ సన్నగా రెడ్ కలర్లో ఉంటుంది. పళ్ళు అయితే ఇంకా మామూలుగా ఉండదు, రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంకా సరిగ్గా ఉంటుంది చెప్పాలంటే. ఇందాక బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి ఎలా అయితే మనకి పళ్ళు ఇచ్చారో, దీనికి కూడా రెడ్ కలర్ రిచ్ పళ్ళు, మొత్తం కూడా ఫ్లోరల్ జెరీ అనమాట మొత్తం కూడా. దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను మీకు. చాలా బాగుంది. దీని బ్లౌజ్ వచ్చేసి వర్క్ చేయించుకున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీని ప్రైస్ కూడా 6000 అలా ఉంటుందండి. శారీ తీసుకొని చాలా రోజులు అయిపోయింది. 6000 అలా ఉంటుంది ఈ శారీ వచ్చేసి. శారీ అంతా ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్, పళ్ళు కూడా ఇలా రెడ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. దీని బ్లౌజ్కి మగ్గం వర్క్ చేయించుకొని ఉన్నాము. నేను కమింగ్ వీడియోస్లో మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూపిస్తానండి మీకు. నెక్స్ట్ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను. సో అందులో చూపిస్తాను దీని బ్లౌజ్ కూడా. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ. ఇందాక మనకు కట్ వర్క్ శారీ ఒకటి చూపించాను కదా మీకు, ప్యారెట్ గ్రీన్ కలర్ది. దాంట్లోనే ఇది కొంచెం గ్రేష్ కలర్ అనమాట. దీని క్వాలిటీ అయితే మామూలుగా లేదు. శంకర్ విలాస్ కాంప్లెక్స్లో తీసుకున్న ఫ్యాన్సీ శారీ 3000 దాకా పడిందండి ఈ శారీ ఆఫర్లోనే. పర్ల్స్తో ఇంకా చెమ్కీ వర్క్ వస్తుంది. బార్డర్ అంతా కూడా హై క్వాలిటీ వర్క్ అనమాట. ఇందాక చూపించిన దానికన్నా కూడా 100% క్వాలిటీలో ఉంటుందన్నమాట ఈ శారీ అంతా కూడా ఇలా రౌండ్ పర్ల్స్ డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలాగా రన్నింగ్ ప్యాటర్న్, పళ్ళు అంతా కూడా మనకి ఇట్లాగా వర్క్ అనేది వస్తుంది. సేమ్ కింద బార్డర్ అనేది కూడా అలాగే వస్తుంది. బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది. సేమ్ వర్క్ అనేది వచ్చింది. లైట్ కట్ వర్క్, దాని చుట్టూతా కూడా మనకి చిన్న చిన్నవి పల్స్ లా ఇచ్చారనమాట. శారీ అంతా చిన్న చిన్న పల్స్ కుట్టించున్నాయి అనమాట. మొత్తం కూడా కుట్టినవి. హ్యాండ్ వర్క్ లా ఉంది చూడాలంటే. డిజైనర్ శారీ అంటాం కదా, అలాంటి శారీ అండి. చాలా బాగుండింది. దీనికి స్టిచ్చింగ్ చాలా సింపుల్గా చేయించుకున్నాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ హెవీ వర్క్ ఉండింది కాబట్టి స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు శారీ అండి. ఇది మనకి ఆఫర్లోనే 6000 పడిందండి శారీ. గోల్డ్ కలర్, మొత్తం కూడా రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు అనమాట. కడ్డీ బార్డర్, కంచి బార్డర్ వస్తుంది. శారీ అంతా ఇలాగా మందార పొల్లాగా ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చి మధ్య మధ్యలో మామిడి పిందెల్లా వస్తుంది. గోల్డ్ జెరీతో మామిడి పిందెల్లా వస్తుంది అనమాట. శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ సేమ్ ఉంటుంది. సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ విత్ పైన కింద సేమ్ రన్నింగ్ బార్డర్లో ఉంటుందన్నమాట. ఇలాంటి లైట్ కలర్ శారీ మనం చూసేదానికన్నా కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీనికి రన్నింగ్లోనే వచ్చిందండి బ్లౌజ్. దాని మీద వర్క్ చేయించుకున్నాము. చాలా బాగుండింది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చేస్తానని. ఆ వీడియోలో దీని బ్లౌజ్ కూడా అటాచ్ చేసి వివరంగా చూపిస్తాను. ఓకేనా? ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ ఉంటుందండి. నాకైతే ఈ శారీస్ అన్ని, ఈసారి కొనుక్కున్న శారీస్ అన్ని చాలా బాగా నచ్చినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. అలాగే నా అంతకుముందు చేసిన శారీ కలెక్షన్ వీడియోస్ కూడా కింద లింక్ ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దీని బ్లౌజ్ అయితే ఇది నేను వివరంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా?